అమరావతి పనుల శ్రీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం, బాగా ప్రత్యేకంగా. రాజధాని పనుల పురోగతి ఓర్వలేకనే డుమ్మ. ఎంత దారుణంగా రాస్తారండి. ప్రత్యేకంగా ఆహ్వానించారా? ఎవరు ఆహ్వానించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారా? లేదంటే మంత్రుల కమిటీ ఆహ్వానించిందా? ఎవరో ఒక ఉద్యోగి చేత ఇన్విటేషన్ పంపించేసి, అది కూడా మొన్న సింహాచలంలో మీ తప్పిదం వల్ల, మీ అవినీతి వల్ల 7 ఏదైతే చనిపోయారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లి ఏదైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి ఒక ఎంప్లాయీని పంపించి జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కేఎన్ఆర్ గారికి ఏదైతే మీరు ఇన్విటేషన్ ఇచ్చారు, దీన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారంట. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముందే డుమ్మా కొట్టి వెళ్ళిపోయాడంట. రాష్ట్ర ప్రజానికం కూడా గమనించండి, అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకర రీతిలో వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించామని చెప్పి ఎలా పత్రికల్లో రాసుకున్నారో చూడండి. అంటే ఆహ్వానించాం, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమే కదా ఇది. అలానే మీరు చూస్తే ప్రత్యేకంగా ఆహ్వానించడం అంటే చిరంజీవి గారిని ఆహ్వానించారండి. ఏ హోదాలో ఆహ్వానించారని నేను అడగట్లా. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వాన పత్రికను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చిరంజీవి గారిని ఆహ్వానించి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉద్యోగి చేత ఇన్విటేషన్ పంపించి, లైక్ అటెండర్ స్థాయి, సూపర్వైజర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చేత పంపించారండి. ఎంత దారుణం చూడండి. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అవమానపరుస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఏ విధంగా బురద జల్లుతా ఉన్నారు. ఒకసారి దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం.